ఒక గ్రామంలో ఒక రైతు అతని భార్య ఉండేవారు. వారు తమ ఇంట్లో ఒక కోడిని మేకను పెంచుకునేవారు. వారి ఇంట్లో ఒక ఎలుక తిరుగుతూ ఉండేది. ఆ ఎలుక అలా తిరగడం రైతు భార్యకు చాలా చిరాకుగా ఉండేది. ఇదే విషయాన్ని ఆవిడ తన భర్తతో చెప్పి ఆ ఎలుకను ఎలాగైనా పట్టి చంపమని లేదా ఎక్కడైనా దూరంగా వదిలేయమని చెప్పింది. వారు తన గురించి మాట్లాడుకోవడం విన్న ఎలుక కోడి వద్దకు వెళ్ళి, కోడి కోడి, నేనెవరికీ హాని చెయ్యనని, నన్ను చంపవద్దని నువ్వైనా రైతుకు చెప్పవా అని బ్రతిమాలింది. కానీ కోడి మాత్రం, ఇది నీ సమస్య, నువ్వే చూసుకోవాలి అంటూ వెళ్ళిపోయింది. ఈసారి ఎలుక మేక వద్దకు వెళ్ళి కోడితో చెప్పినట్టుగానే చెప్పింది. కానీ మేక కూడా నీ సమస్య నువ్వే పరిష్కరించుకోవాలి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈసారి ఎలుక చెరువు వద్దకు వెళ్ళి మొసలితో ఇలా అంది, మొసలి మొసలి, రైతు రోజు స్నానానికి ఇక్కడికి వస్తాడు కదా, నువ్వు కాస్త నా గురించి చెప్పవా అంటూ వేడుకుంది. అయితే మొసలి మాత్రం, నీ సంగతి నాకెందుకు, వెళ్ళు వెళ్ళు అంటూ నీళ్లలోకి వెళ్ళిపోయింది. ఒకరోజు రాత్రి రైతు ఎలుక బోను పెట్టి వెళ్ళి పడుకున్నారు. వారు పడుకున్న కొంతసేపటికే బోనులో ఏదో పడ్డ శబ్దం వినిపించింది. ఇంత త్వరగా ఎలుక బోనులో చిక్కుకుందా అనుకుంటూ చీకట్లోనే రైతు భార్య వెళ్ళి ఆ బోనును ముట్టుకోగానే అందులో చిక్కుకున్న చిన్న పామపిల్ల ఆమె చేతిని కాటువేసింది. ఆమె అరుపులకు భయపడి లేచిన భర్త పరుగున వెళ్ళి వైద్యుడిని తీసుకువచ్చాడు. వైద్యుడు ఆమెకు మందులు వేసి ఆమె 2 రోజులు నిద్రపోకుండా కనిపెట్టుకుని ఉండమని ఆమె భర్తకు, అక్కడికి వచ్చిన ఇరుగు పొరుగు వారికి చెప్పి వెళ్ళిపోయాడు. ఇరుగు పొరుగు వారంతా ఆమె దగ్గరే ఆ రోజంతా ఉండిపోయారు. ఆ రోజంతా తన భార్య కోసం అక్కడే ఉండిపోయిన వారి కోసం రైతు తన ఇంట్లోని కోడిని కోయించి వారికి భోజనాలు చేయించాడు. రైతు భార్య పాముకాటుకు గురైందన్న విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాలలోని రైతు బంధువులందరూ రావడంతో వారికి భోజనాల కోసం రైతు ఇంట్లోని మేకను కోయించాడు. ఆమె బంధువుల్లోని ఒక పెద్ద మనిషి మొసలి రక్తాన్ని ఆమె చేతికి పూసినట్టయితే విషం త్వరగా హరిస్తుందని సలహా ఇచ్చాడు. దీనితో గ్రామస్తులందరూ వెళ్ళి మొసలిని పట్టి చంపారు. ఈ కథ చివరిలో మనం గమనించాల్సింది ఏమిటంటే, ఎలుక బాగా హాయిగానే ఉంది, కానీ మనకెందుకులే అనుకున్న కోడి, మేక ఇంకా మొసలి చనిపోయాయి. మనం కూడా ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు మనకెందుకులే అని అనుకోకుండా మనకు చేతనైనంత సాయం చేయాలి.